టెర్రరిజం ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన వాళ్ళే ఉగ్రవాదానికి బలైపోతే ఎలా ఉంటుంది? ఈ కథ ఇప్పుడు పాకిస్తాన్ది. పాకిస్తాన్లో నిన్న ఒక దుర్ఘటన జరిగింది. పాకిస్తాన్లో జఫర్ ఎక్స్ప్రెస్ అనే ఒక ట్రైన్, ఆ ట్రైన్ హైజాక్కి గురైంది. పాకిస్తాన్లోని క్వెట్టా ప్రాంతం నుంచి నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ ప్రయాణం చేస్తుంది ట్రైన్ అనమాట. ఆ ప్రావిన్స్ మొత్తం చాలా హిల్లీ రీజన్. దాదాపు ఆ ట్రైన్ 17 టన్నెల్స్ దాటాలి. అయితే ఒక టన్నెల్ దగ్గర అక్కడ ఉగ్రవాదులు ట్రాక్ లేపేశారు. ట్రైన్ని హైజాక్ చేశారు. ఫైరింగ్ స్టార్ట్ చేశారు. దాదాపు ఆ ట్రైన్లో 400 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. దానిలో 200 మందిని కంప్లీట్గా ఈ క్షణంలో కూడా హోస్టేజెస్గా ఉంచుకున్నారు. ఇంకో 200 మంది మాత్రం అంటే రకరకాలుగా విడుదలయ్యారనమాట. ఇక్కడ సూసైడ్ బాంబ్స్ పెట్టుకుని ఈ టెర్రరిస్టులందరూ కూడా ఈ ప్రయాణికులకు కాపలా కాస్తున్నారు. వీళ్ళ డిమాండ్ ఏంటి తెలుసా? అసలు వీళ్ళెవరు, ఎందుకు చేస్తున్నారు ఒకసారి తెలుసుకుందాం. పాకిస్తాన్లో అతిపెద్ద ప్రావిన్స్ బలోచిస్తాన్ ఎందుకు బిలీవ్ చేస్తుందంటే, ఏం బిలీవ్ చేస్తుందంటే, బలోచిస్తాన్లో 1.5 crore జనాభా ఉన్నారు. కానీ పాకిస్తాన్లోకెల్లా చాలా వెనుకబడి ఉన్న ప్రాంతం బలూచిస్తాన్. చాలా బ్యాక్వర్డ్ రీజన్ అనమాట. బలూచిస్తాన్ ప్రాంతంలోనే చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ ఉంటుంది. అదే ప్రాంతంలో మనం చూస్తే కనుక గ్వాడార్ పోర్ట్. పాకిస్తాన్లో కల్లా మినరల్ రిచ్ ప్రావిన్స్ బలూచిస్తాన్. క్రూడ్ ఆయిల్ కావచ్చు, కోల్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, కాపర్, గోల్డ్, ఇది అది అని కాదు, చాలా మినరల్స్ దొరుకుతాయి. అయితే బలూచిస్తాన్ రిసోర్సెస్ అన్నీ కూడా పాకిస్తాన్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతున్నాయి. బలూచిస్తాన్ మాత్రం డెవలప్ కాలేకపోతుంది. యాక్చువల్లీ బలూచిస్తాన్ అనేది ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ ద్వారా 1948లో పాకిస్తాన్లో జాయిన్ అయిందనమాట. ఈ ప్రావిన్స్ చాలా ప్రత్యేకం, అక్కడ ప్రజలు కూడా చాలా ప్రత్యేకం. అయితే బలూచిస్తాన్కి స్వతంత్రం రావాలని, అలా వస్తేనే బలూచిస్తాన్ ఆర్థికంగా పైకి వస్తుందని చెప్పి నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. దానిలో ఉగ్రవాద గ్రూప్ ఒకటి ఉంది, అదే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనమాట, BLA. వీళ్ళే ఇప్పుడు ఈ ట్రైన్ని హైజాక్ చేశారు. వీళ్ళ డిమాండ్ ఏంటంటే, మేము హోస్టేజెస్ని వదలాలంటే ఎవరైతే పొలిటికల్ ప్రిజనర్స్ ఉన్నారో, ఎవరైతే బలూచిస్తాన్ లీడర్స్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారో వాళ్ళందరినీ వదిలిపెట్టాలని చెప్పి. దీనికి పాకిస్తాన్ సెక్యూరిటీ ఫోర్సెస్, పాకిస్తాన్ మిలిటరీ ఫోర్సెస్ రంగంలో దిగాయి. మిలిటెంట్స్తో పోరాడుతున్నాయి. అయితే మిలిటెంట్స్ అంతా సూసైడ్ బాంబ్ పెట్టుకుని తిరుగుతున్నారనమాట. సూసైడ్ జాకెట్స్ వేసుకుని తిరుగుతున్నారు ఆ ప్రాంతంలో ప్రయాణికుల చుట్టూ. వీళ్ళు సూసైడ్ బాంబర్స్ వెళ్ళటం, సూసైడ్స్ బాంబర్స్ లాగా సూసైడ్స్ చేసుకోవడం కొత్త కాదు. పాకిస్తాన్లో హైజాక్ గురైన జఫర్ ఎక్స్ప్రెస్ ఇప్పుడు కంప్లీట్గా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేతుల నుంచి బయటకు వచ్చేస్తుంది. దాదాపు 30 మంది గవర్నమెంట్ ఫోర్సెస్ చనిపోయారు. కానీ ఓవరాల్గా ట్రైన్ అయితే రెస్క్యూ అయిపోయింది. అందరూ చాలా వరకు బయటపడ్డారు. కొంతమంది ప్యాసింజర్స్ మాత్రం మరణించారు. ఈ బలూచిస్తాన్ సంబంధించిన పోరాటం ఎప్పుడు జరుగుతూనే ఉంది. దీనికి ఇంకా అంతు లేకుండా పోతుందన్నమాట. దీనికి సంబంధించి ఇప్పుడు పాకిస్తాన్ గవర్నమెంట్, మేము విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం, మాకు ఇంత అన్యాయం జరిగిందని చెప్పి ఇప్పుడు ప్రపంచంలో వాపోతుందన్నమాట. అసలు యాక్చువల్లీ టెర్రరిజంని ఎవరు పెంచి పోషించారు? ఇంత టెర్రరిజం జరగడానికి కారణం ఎవరు? అదంతా పాకిస్తానే కదా. ముఖ్యంగా ఇది ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ ఉన్న ప్లేస్ అనమాట. దాంతో అక్కడికి కనెక్టివిటీ కూడా బాగా ఎక్కువ ఉంది. అక్కడ గ్రూప్స్, ఇక్కడ గ్రూప్స్ కూడా యాక్టివిటీస్ బాగా ఎక్కువ ఉన్నాయి అనమాట. సో బలూచిస్తాన్కి ఏం కావాలంటే స్వతంత్రం కావాలి, వాళ్ళకి ఆర్థికపరమైన స్వావలంబన కావాలి, అక్కడ ప్రజానీకానికి ఉద్యోగాలు కావాలి, అభివృద్ధి ఆ ప్రాంతంలో ఉన్న మినరల్ రిసోర్సెస్ ఆ ప్రాంతానికే కావాలి వీళ్ళ డిమాండ్. అయితే ఎవరు కూడా ప్రపంచంలో ఆయుధాలను ఒప్పుకోరు, ఇలాంటి హింసను ఒప్పుకోరు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేస్తుంది తప్పే. ఇప్పుడు పాకిస్తాన్ BLAని టెర్రరిస్ట్ గ్రూప్గా తీసుకుంటుంది, టెర్రరిస్ట్ గ్రూప్గా కన్సిడర్ చేస్తుంది. వీళ్ళు తప్పే చేస్తున్నారు. కానీ పాకిస్తాన్ కూడా టెర్రరిజం అనేదాన్ని పెంచి పోషించకూడదు. ఎవరైతే పెంచి పోషిస్తారో అదే చివరికి దానివల్లే వాళ్ళు బలైపోతారని చెప్పి ఈ కథ ఉదాహరణ చెప్తుంది.